సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎక్కడి నుంచి వచ్చారండి? విశాఖపట్నం. మీ పేరు? నూతన్. ఇక్కడ ఇంత క్రౌడ్ ఉంది, భక్తులు కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లు కడుతున్నారు. జనరల్ గానే స్వామివారి రథోత్సవాలు జరుగుతున్నాయి, ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు రత్న భాండాగారం తెరిచేటటువంటి ముహూర్తం కాబట్టి ఇంతమంది జనం వస్తున్నారు. ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీకేమీ ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే ఎప్పుడో పురాతన నుంచి నిధులు రాశారు కాబట్టి అవి ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం ఇప్పుడు ఏంటంటే దాన్ని తెలుస్తున్నారు. అది ఎంతవరకు ఉన్నాయా ఏంటి అనేది, దానికోసం ఎగ్జైట్మెంట్ ఉంది. అది ఎంతవరకు పూర్తిగా ఉన్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవాలి మన, ఎందుకంటే అది మన సంపద అంది తెలుసుకోవడం అయితే ఎగ్జైట్మెంట్. సంపద మీన్స్ దేవుడికి మనుషులు ఇచ్చినటువంటి సంపద, దాన్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత దేవుడి కోసం ఖర్చు పెట్టాలి. అలాగనే దేవుడి కోసం వచ్చేటటువంటి భక్తుల సౌకర్యార్థం ఖర్చు పెట్టాలి. అవును, సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, చాలా చీకటి గదిలో స్వామివారికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయల రత్నాభరణాలు, వజ్రాభరణాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. లోపలికి వెళ్ళటానికి చాలా పెద్ద కమిటీలు ఉండటం, ఇవన్నీ సేమ్ ఇప్పుడు పూరి జగన్నాథ స్వామి వారి రత్న భాండాగారం తెరిచేందుకు కూడా అదే స్థాయిలో వర్కౌట్స్ జరుగుతున్నాయి. ఏమనిపిస్తుంది? ఎగ్జైట్మెంట్ గా ఉంది అనిపిస్తుంది. ఎగ్జైట్మెంట్ తో ఉన్నాం, అందుకే ఓపెన్ చేయడానికి ఎగ్జైట్మెంట్ తో ఉన్నాం అన్నమాట. మీరు చెప్పండి, ఏమంటారు? ఓపెన్ చేయగానే గబ్బిలాలు రావడం, పాములు పాతకాలం అలాగే కదా ఉండి, మరి ఇప్పుడు అలాగే జరుగుతుంది అంటున్నారు. నాగబంధనం ఉండటం, లేకపోతే పాములు చంపడం ఉంటాయి కదా, సినిమాల్లో చూపిస్తారు అంతే. మనకి తెలిసిన చరిత్ర అనేది మనం పుస్తకాల్లో చదవటమో సినిమాల్లో చూడటమో చూసాం. కానీ 46 ఏళ్ల తర్వాత ఎప్పుడో 1978లో అప్పట్లో తెరిచినటువంటి భాండాగారం ఇప్పటి వరకు తెరవలేదు. ఇప్పుడు తెరిచేటటువంటి ఒక ముహూర్తాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇదంతా కూడా ఒక పెద్ద నాలెడ్జ్. దేవుళ్ళు ఉన్నారా, లేకపోతే ఇవన్నీ మనం అనుకునే క్రమంలో దేవుళ్ళు ఉన్నారని, వాళ్ళకి వేల కోట్ల సంపద రాజులు వాళ్ళు సమకూర్చారని, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి నాలెడ్జ్ కంపల్సరీగా. ఎందుకంటే మన హిస్టరీ ఇదంతా, మన తెలుగు హిస్టరీ, మన హిందీ వాళ్ళకి హిస్టరీ అనమాట ఇదంతా. ఎప్పటి నుంచి హిస్టరీ అంటే తెలిసిందే కదా, ఎప్పటి నుంచో పాతకాలం నుంచి మన హిందూ సంప్రదాయ ప్రకారం అంటే స్వామిజీ మతాన్ని ఇచ్చారన్నమాట, నగలవి ఇచ్చారనమాట. అవి అంత ఫుల్ గా సేఫ్ గా ఉన్నాయి లేదా అనేసి ఇప్పుడు మన ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఏంటంటే దాన్ని ఓపెన్ చేయడానికి చూస్తుంది అనమాట. ఓపెన్ చేయడం అనేది చాలా మంచి విషయం అనమాట. ఎందుకంటే ఎంతవరకు ఉన్నది అనేది సంపద మనకు తెలుస్తుంది అనమాట. అసలు ఆల్రెడీ రాజులు, పురాతన వాళ్ళు సంపద అనేది ఇచ్చారనమాట. అది ఎంతవరకు ఉన్నదా లేదంటే మిస్ అయిందా ఏంటనేది ఇప్పుడు కౌంట్ చేయడం అనేది చాలా మంచి విషయం అనమాట. ఉండాలి కంపల్సరీగా, లేదంటే మిస్యూజ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీంతో పాటు మనకి నాలెడ్జ్, ఫ్యూచర్ కి ఒక నాలెడ్జ్. ఇది ఇన్ని సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయమా? అప్పట్లో రాజులు ఈ రకమైనటువంటి ఆభరణాలు ధరించేవారా? స్వామి వారికి ఏమైనా గనక గిఫ్ట్ కింద ఇస్తే గనక ఇంత వాల్యుబుల్ ఆభరణాలు స్వామి వారికి సంపదగా ఇచ్చేవారా? ఇదంతా కూడా ఒక నాలెడ్జే కదా. నాలెడ్జ్ మనకి మన హిస్టరీ అనేది ఉన్నది కదా, హిస్టరీ ఉన్నది బట్టి మన ఫ్యూచర్ కి కూడా చెప్పడానికి అనేది ఒక మంచి ప్రూఫ్ అనేది ఉంటది కదా.